సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో నల్లేరు కాడల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు వీడియోలో చూపించిన విధంగా నల్లేరు కాడల్ని తీసుకుని కట్ చేసుకోండి. నల్లేరు కాడలు చూడండి ఇవి ఎలా ఉంటాయంటే ఇలా తీగల్లాగా పాకుతూ ఉంటాయి. చిన్నగా ఇరుచుకుని కూడా మనం పాతుకుంటే త్వరగా వచ్చేస్తుంది అన్నమాట మొక్క. ఈ విధంగా నల్లేరు కాడలను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ ఎడ్జెస్ని ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ని ఇలాగా చెక్కుకోవాలి. ఎడ్జెస్ని మనం ఇలా చెక్కేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మీకు ఎన్ని కావాలో పచ్చడికి అన్నీ కట్ చేసుకుని ఇలా నీట్గా చెక్కేసి పక్కన పెట్టుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక వెల్లుల్లిపాయ 1, 2 కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేయించడానికి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోండి. 2 నుంచి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా నల్లేరు కాడల్ని, ఆ నల్లేరు కాడల్ని ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకోండి. ఈ విధంగా బాగా వేయించుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. చూడండి ఇప్పుడు బాగా వేగినాయి కదా, ఇవి కలర్ మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లో ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోండి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం తీసుకున్న 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అంటే ఇవన్నీ విడివిడిగా వేయించుకుంటే బాగా వస్తుంది అన్నమాట. మేము విడివిడిగా వేయించుకున్నాం. ఇప్పుడు అదే పాన్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోండి. ఇప్పుడు చూడండి నేను అన్నీ వేయించుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేయించుకునేలోపు మనకి నల్లేరు కాళ్ళు ఇవన్నీ చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు రోట్లో మనం వేయించుకున్న నల్లేరు కాడలను తీసుకుని చక్కగా మెత్తగా దంచుకోండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మెత్తగా నూరుకోండి. ఈ విధంగా బాగా నలిగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసి ఇవి కూడా బాగా మెత్తగా నలిగేలాగా నూరుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. నేను కల్లుప్పు వేసుకున్నాను, మీ చాయిస్, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇది కూడా బాగా కలిసే విధంగా బాగా నూరుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుని ఒక మెత్తగా రుబ్బుకోండి. ధనియాలు జీలకర్ర ఉప్పు ఇదంతా బాగా నలిగేలాగా వేసుకోండి. ఇందులో చింతపండుని తీసుకున్నాం కదా, ఆ చింతపండుని కూడా ఇందులో వేసి మెత్తగా రుబ్బుకోండి. మనం వేయించి పెట్టుకున్న కరివేపాకులు కూడా వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని మెత్తగా రుబ్బేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చిగా దంచుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచిగా ఉండి నల్లేరు కాడల పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు కావాల్సితే పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది మీ ఆప్షనల్ అనమాట. రోటి పచ్చళ్ళకి ఖచ్చితంగా పోపు పెట్టుకోవాలనేది ఏం లేదు. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అదే పాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు దినుసులు వేసుకుని తాలింపు దినుసుల్ని వేగనివ్వండి. అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకుని బాగా వేగనివ్వండి. 2 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోండి. ఆ పోపు 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. అంతే, వేయించుకున్న తర్వాత పోపు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకుని బాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నల్లేరు కాడల పచ్చడి రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి నల్లేరు కాడ పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కావాలి.